శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. రేపు జరగబోయేటువంటి శని హోమానికి ఎవరెవరు స్లాట్లు బుక్ చేసుకున్నారు? లాస్ట్ చివరి అయిపోతుంది కదా! రేపటితో కంప్లీట్ అయిపోతుంది కదా! ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేయకండి. చూద్దాంలే, చేద్దాంలే అని దయచేసి ఒక్క మాట కూడా అనకండి. ఒక్క మాట కూడా అనకండి. ఎందుకంటే అవకాశం మన కళ్ళెదుట కనిపించి మనం మిస్ చేసుకున్నామంటే ఇక మనకు జన్మలో బాగుపడే యోగం అయితే ఉండదు. 30 సంవత్సరాలండి. ఒకటా, రోజా, రెండా, 3 రోజులా, 4 రోజులా, 10 రోజులా, సంవత్సరమా, 5 సంవత్సరాలా, 10 సంవత్సరాలా, 30 ఏళ్ళు. 30 ఏళ్ల తర్వాత శనీశ్వరుడు మళ్ళీ కుంభరాశిలోకొస్తాడు. అప్పటి వరకు ఎవరుంటారో, ఏం చేస్తారో, ఎలా బ్రతుకుతారో, ఎలా జీవనాన్ని కొనసాగిస్తారో, ఎన్ని ఇబ్బందులు పడతారో, ఎన్నో అగచాట్లు పడతారో ఎవ్వరికీ తెలీదు. మనిషికి అదృష్టానికి మూలం ఎవరంటే శనీశ్వరుడే. ఆ శని ఒక్కరు గనక మన వైపు ఉంటే బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టొచ్చండి. శని అనుగ్రహమే. వేరే ఏదొద్దు. శని అనుగ్రహం ఉండాలి మనకి. ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలి. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. బ్రహ్మాండంగా ముందుకెళ్తారండి. ఎప్పుడు ఒకేలా ఉంటామని దయచేసి ఎవ్వరు అనుకోద్దండి. కొద్ది రోజులు ప్రాబ్లం ఉన్నారు. అయినా బాగుపడడానికి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి. అందుకే రేపే శని హోమం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకండి. ఆ మిస్ చేస్తే మీ అంత దురదృష్టవంతులు ఇంకే ప్రపంచంలో ఎవరు ఉండరండి. నాకేముంది, డబ్బు బాగానే ఉంది, లక్షలున్నాయి, కోట్లున్నాయి అని అనుకోద్దండి. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లవుతాయి. మనం ఎప్పుడు కూడా డబ్బును చూసి మురిసిపోకూడదు. ఆ డబ్బు చేతులు మారుతూనే ఉంటది. ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బు రేపు మీ దగ్గరకొస్తది. అలా అని చెప్పేసి మనం డబ్బున్నదని మురిసిపోకుండా, దేవుడిని లెక్క చేయకుండా మాట్లాడకూడదండి. అందుకే శనీశ్వరుడిని ఒక్కసారి మనం ఆయన ఎళ్ళిపోయే ముందు సాగనంపాలి. సాగనంపాలంటే పేరులో నేనేమంటున్నానంటే మీ పేరు, గోత్రనామాలు పంపిస్తే నేను శని హోమం జరిపిస్తాను మీ పేరు మీద. జరిపించి ఆ వీడియో క్లిప్పు కుంకుమ, శని కుంకుమ ప్రసాదాలు, కంకణం అనేది మీకు ఇంటికి పోస్ట్ చేస్తాను. ఎంత మంచి ప్రక్రియ అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల నుండి తీసుకొచ్చినట్టు సమిధలు తీసుకొని ఇక్కడ శని హోమం చేస్తున్నాను. అహర్నిశలు ఎంత కష్టపడ్డానో నాకే తెలుసండి. నిద్ర లేని రాత్రులు గడిపాను. నైట్ హాల్ట్ ఓవర్ నైట్ జర్నీలు. మొత్తం ఓవర్ నైట్ జర్నీలు. కార్ ఫ్రంట్ సీట్‌లో కూర్చొని డ్రైవర్‌ను చూసుకుంటూ, "అయ్యా! నువ్వు నిద్రపోతూ ఉంటావయ్యా అని అతని ముఖం చూసుకుంటూ, అతనితో మాట్లాడుకుంటూ 24 గంటలకి 24 గంటలు తనతో ముచ్చట పెట్టుకుంటా నేను నడిపించాను బండిని. ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా! నా ఎనక చాలామంది వస్తారు కదా! నాతో పాటు నేను ఒక్కడినే వెళ్ళను కదా! నాతో 10 మంది ట్రావెల్ చేస్తున్నారు. 2 కార్‌లలో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం కదా! అయినా లెక్క చేయకుండా నేను ప్రతి దేవాలయానికి వెళ్ళాను. ఆ శని హోమానికి సంబంధించిన సమిధలు తీసుకొచ్చాను. రేపే శని హోమం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేసుకోకండి. మీ పేరు, గోత్రనామాలు